ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం డిప్లొమా సెకండ్ ఇయర్ న్యూ సిలబస్లోని 17వ పాఠం క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. ఈరోజు క్రీడలు ఆటలు అనగానే అందరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ ఆటలు అనేవి చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరూ ఆడుతూనే ఉంటారు. తల్లి గర్భంలో నుండి బయట పడింది మొదలుకొని అసలు పిల్లలు దేనితో వాళ్ళు సంతోషంగా ఉంటారంటే వాళ్ళ కళ్ళకు కనిపించే చిన్న చిన్న బొమ్మలతో ఆటలాడుకోవటం, వాటిని చూస్తూ ఉండటం. చిన్నపిల్లల లైఫ్లో, చిన్నపిల్లల జీవితంలో సగానికి సగం ఆటలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఆటలు మంచిదా అంటే మానసిక వికాసానికి ఆటలు క్రీడలు చాలా అవసరమని మానసిక తత్వవేత్తలు కానీ అందరూ చెప్తూ ఉంటారు. అయితే మానవ వికాసానికి ఈ ఆటలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఈరోజు మనం ఆలోచించేది మానసిక వికాసానికి క్రీడల అనేది కాదు, మానవ పతనానికి కారణమవుతున్న క్రీడల గురించి ఆలోచిస్తున్నాం. అదేంటి, క్రీడలు మానసిక వికాసానికి కాకుండా మనిషి యొక్క పతనాన్ని కూడా నడిపిస్తాయా? ఇది మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఈరోజు ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా మీరు కొంచెం సేపు స్పోర్ట్స్లో మీరు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఒక షటిల్ కానీ లేదంటే రన్నింగ్ కానీ ఇవన్నీ మీకు మంచిది ఆరోగ్యానికి కానీ కొంతమంది చెబుతున్నారు. కానీ ఇప్పుడు మనుషులు మానసిక వికాసానికి క్రీడలను ఉపయోగించడం లేదు, కానీ అవి ఎలా మారిపోయాయి అంటే మానవ జీవితాలను పతనం చేసేవిగా మారిపోయాయి. ఇంకా చెప్పాలి అంటే మనుషులు ఆటలను ఆటలుగా తీసుకోకుండా వాటిని పగలుగా లేదంటే వాటిని జీవన వ్యాపారంగా చేసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా జాతీయ జంతువులు, జాతీయ పక్షులు ఉన్నట్టుగానే జాతీయ క్రీడలను కూడా ప్రకటించుకున్నాయి. మనకి బాగా తెలుసు క్రికెట్ ఉంది. క్రికెట్ ఏ దేశానికి జాతీయ క్రీడ? మన భారతదేశానికైతే హాకీని మన భారతదేశపు జాతీయ క్రీడగా పిలుస్తారు. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ క్రీడ ఉంది. క్రికెట్ అనేది ఆస్ట్రేలియా దేశానికి, బ్రెజిల్కి ఏమో ఫుట్బాల్, బంగ్లాదేశ్కి అయితే కబడ్డీ, జపాన్కి అయితే సుమో రెజ్లింగ్ అని, నేపాల్కి అయితే వాలీబాల్ అని, న్యూజిలాండ్కి అయితే రగ్బీ, స్పెయిన్కి అయితే బుల్ ఫైట్, యుఎస్ఏకి అయితే బేస్బాల్. ఇలా ఒక్కొక్క దేశానికి మనం చూసుకుంటే ప్రతి దేశానికి ఏదో ఒక జాతీయ క్రీడ ఉంటూనే ఉంది. అంటే ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఈ ఆటలు కేవలం చిన్నపిల్లల వరకే కాదు, దేశ స్థాయిలో పోటీలుగా ఇవి నిర్వహించబడతాయి. ఆటలకి మన దేశం ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2017-18లో ఒక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో భారతీయ జనతా పార్టీ ఎన్ని కోట్ల రూపాయలని ఈ స్పోర్ట్స్ కోటాకి అనుగ్రహించిందంటే 1943 కోట్ల రూపాయలు, అంటే 1943 కోట్ల రూపాయలని ఇచ్చేసింది. అంటే ఒక సంవత్సరానికి 2017-18 అంటే ఒక సంవత్సరానికి ఆటలకి క్రీడలకి దేశం ఎంత ఖర్చు పెట్టడానికి ఇచ్చింది అంటే 1900 కోట్లు, అంటే సుమారు 2000 కోట్లు. 2000 కోట్లను క్రీడలకి కేటాయించిందంటే ఈ ఆటలకు మన దేశంలో ఉన్న స్థాయి, మన దేశంలో ఉన్న విలువ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. అయితే ఈ క్రీడలు, ఈ ఆటలు అనేవి ఎంతవరకు మనుషుల్ని, దేశాలని తీసుకెళ్తున్నాయి? ఈ క్రీడల గురించి మనం ఒకవేళ దేశాలను అడిగితే ఎందుకండి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆటలకి కేటాయిస్తున్నారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ ఆటల వల్ల దేశాల మధ్య స్నేహబంధాలు అనేవి బలపడతాయి అని చెప్తున్నారు. ఆటలతో దేశాలు వారి యొక్క బంధాలు బలపడతాయా? ఇది మనం ఆలోచించాలి కదా. ఒక దేశం నుంచి మరొక దేశానికి క్రీడాకారులు వెళ్తుంటారు.
అలాగే ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి, మనందరికీ బాగా తెలుసు. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా అందులో అనేక క్రీడా రంగంలో ఉన్న అనేక రంగాలలో, అది పరిగెత్తడం కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, ఏదైతే ఆటలైతే ఉన్నాయో ఆ ఆటలన్నిటిలో ప్రతి దేశంలో నుంచి ఎందరో అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉంచే బంగారు పతకాలని, కాంస్య పతకాలని, వెండి పతకాలని తెచ్చుకొని వాటిని దేశానికి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టి చూపించడం జరుగుతుంది. మనకు తెలుసు పివి సింధు, ఆమె కూడా చాలా గొప్పగా ఈరోజు మన దేశంలో నిలబడింది. అయితే ఆటల వల్ల దేశానికి మంచి పేరు వస్తుంది. నెంబర్ 1, ఆటల వల్ల దేశానికి ఇతర దేశాలకి మధ్య స్నేహపూరితమైన వాతావరణం నెలకొల్పబడతాయి అనేది చెప్తున్నారు. అయితే నాదొక ప్రశ్న, ఆటల వల్ల దేశాల మధ్య బంధాలు, స్నేహ బంధాలు పెరుగుతాయి అనుకుంటే, మనకి పక్కనే ఉన్న దేశం, ఎక్కడో దూరదేశం కాదు, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉంది. భారతదేశానికి పాకిస్తాన్కి ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి, కానీ స్నేహపూరితమైన సంబంధం పెరిగిందా? ఒక విషయం చెప్పాలి అంటే, కొన్ని సందర్భాల్లో చాలా సంవత్సరాలు ఇరు దేశాలు ఒకదానితో ఒకటి మ్యాచ్లు ఆడడం కూడా మానేసుకున్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే, కొన్ని సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఆ దేశపు క్రికెటర్లకి ఈ దేశపు క్రికెటర్లకి మధ్య గొడవలు జరగటం, కొట్టుకోవడం కూడా జరిగింది. ఇక ఇండియా శ్రీలంక విషయానికి వస్తే, శ్రీలంక ఎక్కడో లేదు, మన దేశానికి కింద ఉంది. ఈ ఇండియా శ్రీలంకలో ఒకనొక రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు చరిత్రలో జరుగుతున్న క్రికెట్ స్టేడియంని వాళ్ళు ఏం చేశారంటే తగలబెట్టేశారు అగ్నితో. అదేంటి, ఒక ఆట ఆడుతుంటే అక్కడ స్నేహపూరితమైన వాతావరణం, ఉల్లాసం ఉండాలి, కానీ అగ్ని రాజుబెట్టి స్టేడియంని తగలబెట్టేశారంటే ఈ క్రీడలు మానసిక వికాసానికి బాగా ఉపయోగపడుతున్నాయి అనుకునే వారి మాటల పరిస్థితి ఏంటి చెప్పండి? మనం ఆటలు ఆడితే దేశాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి, వారితో మనకి మంచి బంధాలు పెనవేసుకుంటాయి అనుకుంటున్నారు. కానీ నిజంగా మీరు గమనించండి, ఎప్పుడు మ్యాచ్లు జరిగినా ఓడిపోయిన వారు గెలిచిన వారిపై సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారా? లేకపోతే వాళ్ళు ద్వేషభావాన్ని కానీ కోపభావాన్ని కానీ పెంచుకుంటున్నారా? సహజంగా మన ఇళ్లలో పిల్లలు ఆడుకునేటప్పుడు ఎవరైనా ఆటలో ఓడిపోయారనుకోండి, వాళ్ళు కోపంతో ఆటని చెదరగొట్టడమో, లేదంటే అక్కడ ఏడవటమో, లేదంటే వాళ్ళని కొట్టడమో, తిట్టడమో, ఇలాంటి పనులు చేస్తుంటారు. చిన్నపిల్లలు కాబట్టి పోనీలే అనుకుందాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఇరు దేశాల మధ్య పెద్దలైన వాళ్ళు ఇలా విచక్షణ కోల్పోయి స్టేడియంను పెట్టేశారు అంటే వీళ్ళకి చిన్నపిల్లలకి అసలు ఏమైనా తేడా ఉందంటారా? ఆలోచించండి. అసలు ఆటల పేరుతో ఈరోజు ఎంత అన్యాయాలు, మోసాలు జరుగుతున్నాయంటే, ఒక దేశంలో ఉన్న వాళ్ళని మరొక దేశంలో ఉన్న ఆటగాళ్ళు కొనేస్తున్నారు డబ్బులకి. ఇప్పుడు ఈ దేశం నుంచి నేను వెళ్తున్నాను అనుకునేవాడు ఎదుటివారిచ్చే ఆ డబ్బులకు ఆశపడి దేశాన్ని కూడా మోసం చేస్తున్నాడు. కొంతమంది అయితే ఎలాగైనా సరే ఆటల్లో నెగ్గాలని డ్రగ్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో విజయాన్ని సాధించాలని చెప్పి వీళ్ళు ఏదో ఒక తప్పుడు త్రోవలో వెళ్ళిపోవటం, ఇలా ఒకటని కాదండి, రకరకాలుగా క్రీడల్లో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి, చెడు పనులు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ క్రీడల పేరుతోనే జరుగుతున్నాయి కదా, మనం ఆలోచించాలి. ఇవన్నీ ఎక్కడో ఒక మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడే క్రికెట్ ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది అని చెప్పి క్రికెట్ల పేరుతో బెట్టింగ్లు కడుతూ ఎంతమంది నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అక్కడ ఎవరో క్రీడలు ఆడుతుంటే దాన్ని చూసి ఉల్లాసాన్ని పొందాల్సిన నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నా బెట్టింగ్ల పేరుతో? అసలు ఇవన్నీ ఆటల పేరుతో జరుగుతున్న పెద్ద మోసాలు. దానికి పైగా వీళ్ళు పెట్టే పేరేంటంటే ఇది ఆట అండి, ఇది క్రీడ అండి అంటున్నారు. ఒకసారి బైబిల్ ఇలాంటి వాటి గురించి ఏమని చెప్పిందో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయటం ఎలా ఉందండి? ఆటగా ఉందా?
వీళ్ళకి బంతి విసరడం ఆటగా లేదు, లేకపోతే షటిల్ ఆడడం ఆటగా లేదు, వీళ్ళకి చెడు పనులు చేయటమే ఆటగా ఉంది. అంటే ప్రజల మధ్యనేమో ఇవి చూస్తుంటే ఆటలుగా కనిపిస్తున్నాయి, కానీ ఆట వెనుక ఉన్నవి చెడు పనులు జరగటం లేదా? ఎన్నో మనకు తెలియని, మన చెవుల దాకా వినబడిన ఎన్నో రహస్యమైన పనులు ఈ ఆటల వెనుక జరుగుతున్నాయి. అంతేకాదండి, ఈ ఆటల వలన చెడు పనులే కాదు, ఆఖరికి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ ఆటలు ఒక ప్రత్యక్షంగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆడటం వేరు, మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటం వేరు. ఆఫ్లైన్ గేమ్స్ అని, ఆన్లైన్ గేమ్స్ అని మొబైల్లో కొన్ని యాప్స్ అనేవి వచ్చాయి. ఇలా మొబైల్లో యాప్స్ అనేవి రావటం వలన ఇక ఎక్కడికో వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తన చేతులు ఎక్కడ కూర్చుంటే అక్కడ తనకు వీలుగా ఉన్నప్పుడు మనిషి ఆటలు ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఈ ఆటల వల్ల ఏం జరుగుతుంది అంటే, మొదటిగా కాలహరణం, అంటే టైం వేస్ట్. మొదట సమయం అనేది దుర్వినియోగం అవుతుంది. అయితే సమయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ ప్రతి ఒక్కరు సమయం గురించి గొప్పగా చెప్పేవాళ్ళే. అయితే సమయం పక్కన పెడితే ఆ ఆటల వలన మనుషులు ఎలా అయిపోతున్నారంటే, చిన్న చిన్న పిల్లలు ఆ ఫోన్కి అలవాటు పడిపోయి ఆ ఫోన్లో విపరీతంగా ఆటలు ఆడడం వలన రాత్రిని పగలని తేడా లేకుండా వాళ్ళు ఏమైపోయారంటే ఆ ఫోన్కి అడిక్ట్స్ అయిపోయి వాళ్ళు ఒక మనిషిగా ఎలా ప్రవర్తించాలో కూడా మర్చిపోయి ఇంకా ఎంతసేపు ఆ ఫోన్ని పట్టుకుని ఆడుతున్నట్టుగా ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి తినడం తాగడం మానేసి బెడ్ మీద పడుకున్నా సరే కాళ్ళు చేతులు ఊపుతూ ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, చేసేస్తున్నాను అనడం మొదలుపెట్టారు. మనందరికీ బాగా తెలిసిన గేమ్ ఏంటంటే పబ్జి. ఇది చాలా పేరుగాంచిన ఆట. ఎవరు చూసినా రాత్రిని పగలని తేడా లేదు. నిద్రలో కూడా చికెన్ డిన్నర్ అని అరవటం, నువ్వు వెళ్ళు వాడు వచ్చేస్తున్నాడని చెప్పి నిద్రలో పక్కన ఉన్న వాళ్ళని తొయ్యటం, ఇవన్నీ మన ఎక్కడో మన న్యూస్లో విన్నవి కాదు, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలే. మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆడారేమో మనకు తెలీదు. చూడండి, ఆలోచించండి. అంటే క్రీడ అంటే ఆట మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి. నిద్రాహారాలు మాని కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎంతగా ఆటలకు అడిక్ట్ అయిపోయారో ఆలోచించండి. ఈ పబ్జి గేమ్ని బ్యాన్ చేయాలని వచ్చిన న్యూస్లు కూడా మనకి తెలుసు. ఇంకా మరొక భయంకరమైనది ఏంటంటే ఈ బ్లూ వేల్ గేమ్. ఈ బ్లూ వేల్ అనేది ఒక సూసైడ్ గేమ్. మనుషుల్ని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగానే వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళ చేత ఇది ఈ లెవెల్ నేను ఎక్కువ లెవెల్లో పెరిగిపోతున్నానని చెప్పి వాళ్ళు ఆశలు పుట్టించి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆఖరికి ఇదిగో నువ్వు నీ చేతి మీద వేలు బొమ్మ గీసుకొని ఇదిగో నువ్వు ఈ పలానా అది చెప్తుంది ఒక డెస్టినేషన్, నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇందులో విన్ అవుతావు అనగానే వాళ్ళ చేతి మీద ఆ తిమింగలం బొమ్మ వేసుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. బిల్డింగ్ మీద నుంచి దూకితే ఆ గేమ్లో విన్ అవుతారని. ఇక పబ్జి గేమ్ అంటారా, ఇంట్లో తల్లిదండ్రులు గేమ్ ఆడనివ్వట్లేదని చెప్పేసి చాలామంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఇంట్లోంచి చలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మన సమాజంలో మన కళ్ళ ముందు చూడటం లేదా, వినటం లేదా? ఆలోచించండి. ఆ ఆటల పేరుతో జరుగుతున్న చెడు పనులు ఇవన్నీ. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. అంటే ఇవన్నీ మనిషిని మంచిగా నడిపించేవా లేదా మనిషిని పతనం చేసేవా? ఇటు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా పరంగా కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారో, ఎంతమంది పిల్లలు ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో మనకు తెలియంది కాదు. ఎన్నో వీడియోస్ వైరల్ అయ్యాయి, మనం అన్నీ చూసాము. అయితే ఇవి ఆన్లైన్ గేమ్స్ మనకు చూసేవి. ఇది ఆన్లైన్ గేమ్స్కి చిన్నపిల్లలని, పెద్ద పిల్లలని, ముసలి వాళ్ళని ఏ తేడా లేదు. పైగా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మళ్ళీ అదొక వేట. అంటే ఏదో ఒక విధంగా మనిషిని లాక్కోవాలి, మనిషి యొక్క సమయాన్ని కానీ మనిషి యొక్క ఆలోచన కానీ తన వైపు తిప్పుకోవాలి. అయితే ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఈ ప్రేరేపణ అంతా ఎవరి వల్ల జరుగుతుంది అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన కలగలేదు. ఇలాంటి ఆలోచనలు, ఇదిగో సమయాన్ని ఇలా ఆటలకి కేటాయించి
ఎందుకు వచ్చామో భూమి మీదకి అవన్నీ మర్చిపోయి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అన్నం మానేసి నీళ్లు మానేసి చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి ఇంకా ఫోన్ పట్టుకొని ఎంతమంది ఆటల్లో పడిపోయారు చెప్పండి. అసలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రేరేపణలు మనుషులకు ఎలా వస్తున్నాయంటే మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడంటే ఎవరు పిలిచింది మనల్ని? దేవుడు. పరలోకానికి మనల్ని పిలిచింది దేవుడు, సువార్త పనికి మనల్ని పిలిచింది దేవుడు. పిలిచిన వాడిని పక్కన పెట్టేశారు, ఏ పిలుపునైతే పిలిచాడో ఆ పిలుపును పక్కన పెట్టేశారు. ఏదైతే ఎందులోకైతే మనిషి వెళ్ళకూడదు అందులోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఇది మిమ్మల్ని పిలిచిన వాళ్ళ వల్ల అయితే జరగట్లేదు. మరి ఎవరి వల్ల జరుగుతుందంటే అపవాది వలన. అవును, అపవాది వలన ఇన్ని జరుగుతున్నాయా? ఒక దెయ్యం మనుషుల్ని ఆటల్లో పడేసి ఎందుకో పనికిరాని వాళ్ళగా చేస్తుందా? చేస్తుంది. ఇప్పుడు క్రీడ అనగానే అది ఎలా ఉండాలి అంటే మానసికంగా మనిషికి కాసేపు ఊరటనిచ్చేదిగా ఉండాలి తప్ప ఆటనే జీవితంగా ఆటనే ఊపిరిగా భావించాడు అంటే ఇంకా మనిషి బ్రతకడంలో అర్థమే ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి. మనకు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ క్రీడ అనేది ఉందని మనం చదువుకున్నాం. అయితే బుల్ ఫైట్ అనేది మీరు విన్నారు ఇంతకుముందు. బుల్ ఫైట్ అంటే ఏంటో కాదు, ఒక ఎద్దు, బలమైన ఎద్దు ఉంటుంది, దానికి పదునైన కొమ్ములు ఉంటాయి. ఈ పదునైన కొమ్ములు గల ఎద్దును ఏం చేస్తారంటే రెచ్చగొట్టి గ్రౌండ్లో వదిలేస్తారు. అలా గ్రౌండ్లో వదిలేసినప్పుడు క్రీడాకారుడు ఏం చేయాలంటే ఆ రెచ్చగొట్టబడిన ఎద్దును తన లొంగు తీసుకొని ఆ ఎద్దుని నేల కోల్చాలి. ఇది ఆట. దీన్నే బుల్ ఫైట్ అంటారు. ఈ సమయంలో ఏం జరుగుతుందో చెప్పనా అండి? పెద్ద మైదానంలో ఎద్దు ఎటు పడితే అటు పరిగెడుతుంది. తను ఎదురుగా వచ్చేవాడు ఎలా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అనేది దానికి అనవసరం. దానికి ఏం తెలుసు అంటే ఒక జంతువు, దానికి విచక్షణ లేదు. దాన్ని రెచ్చగొట్టి కొట్టి మనిషి మీద ఉసుగొలిపితే అది ఏం చేస్తుంది? కేవలం మైదానంలో కనబడింది ఒకే మనిషి. ఇక తన ప్రతాపాన్ని తన కోపాన్ని అది ఎలా చూపిస్తుంది అంటే కాలుతో తొక్కేయటం, తన కొమ్ములతో ఎత్తి పడేసేయటం, ఇలా చాలా జరుగుతున్నాయి. ఈ బుల్ ఫైట్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది కోల్పోయారు ప్రాణాలని. అసలు ఒక జంతువు వల్ల మనిషి ప్రాణాలు పోవటం అంటే దానికి మళ్ళీ బుల్ ఫైట్ అని ఆట అని పెట్టడం, మళ్ళీ దాన్ని వీక్షించడానికి కొన్ని వేల మంది ఆ స్టేడియంలో కూర్చుని చూడడం, దానికి ఒక దేశం అనుమతించడం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఆటలాగా అనిపిస్తుందా అండి? అంటే అందరి కళ్ళ ముందు ఒక జంతువు ఒక మనిషి ప్రాణాలు తీస్తుంటే వీళ్ళు చప్పట్లు కొడుతున్నారంటే, దానికి లక్షల కోట్ల కేటాయిస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? మన భారతదేశంలో ఒక చట్టం ఉందండి, ఏంటో తెలుసండి? మూగజీవుల్ని మనం హింసించకూడదు అని 1960వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ అని సెక్షన్ 2 చేసిందండి. 1960 సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ సెక్షన్ 2లో చేసింది. ఇందులో ఏంటంటే 2 కోడి పందాలు ఉంటాయి కదండి, కోడి పందాలు నిర్వహించకూడదు. సంక్రాంతి సహజంగా వచ్చినప్పుడు సంక్రాంతికి మన భారతదేశంలో కోడి పందాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ కోడి పందాలు నిర్వహించకూడదని చెప్పేసి పోలీసులు కానీ చట్టం కానీ చాలా తీవ్రమైన ఆగ్రహాలను వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చట్టం అనేది వాళ్ళు కఠినంగా శిక్షిస్తుందని కూడా చెప్పారు. ఎందుకు ఇలా చెప్పారంటే ఈ కోడి పుంజులు అనేవి మూగజీవులు. ఆ మూగజీవులు అనేవి కొట్టుకుంటూ ఉంటుంటే రక్తాలు కారుకునేలాగా అవి చచ్చిపోతుంటే మీరు చూసి ఆనందించడం తగదు అని చెప్పి ఇంత కఠినమైన చట్టాన్ని చేశారు. అంటే 2 కోడి పుంజులు కొట్టుకుంటూ రక్తం కారుతుంటే చూసి తట్టుకోలేదని మన ప్రభుత్వం అయితే, మరి బాక్సింగ్లో జరుగుతుంది ఏంటి? కిక్ బాక్సింగ్లో జరుగుతుంది ఏంటి? ఒకరినొక రక్తాలు కారుకునేలాగా ప్రజలందరూ ముందు కొట్టుకుంటుంటే అది వీరికి నేరంగా పరిగణించబడ్డం లేదా? ఆలోచించాలి మనం అన్నీ. ఎందుకంటే మనం లోకంలో ఉన్న వారిలాగా వాళ్ళు ఆటలాడితే చప్పట్లు కొట్టి వాళ్ళు గెలిస్తే ఆనందపడిపోయే వాళ్ళు, ఓడిపోతే నిరాశపడిపోయే వాళ్ళగా కాదు. మన క్రైస్తవులుగా ఉన్నాం. సమాజంలో ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మనకుంది. బుల్ ఫైట్లు అంటున్నారు. మరి బుల్ ఫైట్లో ఒక మూగజీవి వెళ్ళి ఒక నిండు మనిషి ప్రాణాలు తీసేస్తుంది. మరి దీన్ని ఎందుకు ఉంచారు? బ్యాన్ చేయాలి కదా. ఒక కిక్ బాక్సింగ్ని కానీ ఇలా బుల్ ఫైట్లు కానీ జల్లికట్లు ఇవన్నీ
ఎందుకు ఇంకా ప్రజల మధ్య ఉంటుందంటే, ప్రజలు ఏదైతే ఆనందంగా చూసి చప్పట్లు కొడుతున్నారో దానివల్ల మాకు ఆదాయం వస్తుంది, మేము దాన్ని ఎందుకు కోల్పోవాలని దేశాలు కూడా వాటిని జాతీయ క్రీడలుగా ప్రకటించుకున్నాయంటే ఏమనాలి చెప్పండి వీళ్ళని. కానీ ఒక విషయం చెప్పాలండి, ఒక మనిషి ప్రాణాన్ని ఒక ఎద్దు తీసేస్తుంది అంటే అది ఆటని వీళ్ళు పేరు పెట్టుకుంటే బైబిల్ ఏం చెప్పిందో చూద్దామా. నిర్గమకాండం 21 అధ్యాయం 28, 29 వచనాలు. నిర్గమకాండం 21 అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే, ఎద్దు పురుషునినైనను స్త్రీనినైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినదని ఆ యజమానికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండా వలన అది పురుషునినైనను స్త్రీనైనను చంపని ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను, దాని యజమానుడు మరణశిక్ష నందవలను. ఇది ఎంత కఠినమైన చట్టం మీరు ఆలోచించండి. ఒక ఎద్దు ఉందనుకోండి, అది పొరపాటున ఎవరినైనా ఒకవేళ చంపేసింది అనుకోండి, పొడిచి అలా చంపేస్తే ఆ ఎద్దును రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు. అంటే ఇంకా ఆ ఎద్దు బ్రతకటానికి వీల్లేదు. ఒకవేళ ఆ ఎద్దు అనుకోకుండా చంపేయమన్నాడు, మనిషిని అనుకోకుండా చంపినా దాన్ని రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. ఒకవేళ అది ఎవరు కనబడినా సరే పొడిచే స్వభావం గలది అని ఆ యజమానికి తెలిసి, ఇది కొంచెం రోషం కలిగిన ఎద్దని, ఇది అందరినీ పొడుస్తూ ఉంటుందండి అని చెప్పి కొన్ని జంతువుల గురించి మనం వింటూ ఉంటాం. అలాగా ఆ ఎద్దుకు అలాంటి గుణం ఉందని ఆ యజమానికి ముందే తెలుసు అనుకోండి, దాన్ని భద్రం చేయాలి. అతను కేవలం తన పనికి మాత్రం ఉపయోగించుకొని మళ్ళీ వాటిని భద్రం చేసేయాలి. కానీ అలా చేయకుండా అతను వదిలేస్తాడు అనుకోండి, అలా వదిలేసిన ఎద్దు వెళ్ళి ఎవరినైనా పురుషుని కానీ స్త్రీని కానీ చంపితే దేవుడు ఏమన్నాడో తెలుసా అండి, ఎద్దును మాత్రమే చంపమని లేదు, ఆ ఎద్దును భద్రం చేయకపోవడం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల ఇంకొక మనిషి ప్రాణం పోయింది కాబట్టి నువ్వు ఇంకా బ్రతకడానికి వీల్లేదని ఆ ఎద్దు యజమానిని కూడా చంపేసేయమన్నాడు. మరి ఈరోజు ఇదే చట్టాన్ని, బైబిల్ చట్టాన్ని మనం ఒకవేళ అమలు చేయగలిగితే బుల్ ఫైట్లో ఎన్ని ఎద్దులు ఎంతమంది మనుషుల్ని చంపలేదు. అసలు వాటిని భద్రం చేయమనంటే వీరేమో వాటిని భద్రం చేసి ప్రజలను మీద కుసుగొలుపుతున్నారంటే వీళ్ళని ఏమనాలంటే కేవలం బైబిల్కు పూర్తిగా విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే మనుషుల ప్రాణం కంటే వీళ్ళ వినోదం వీళ్ళకు ముఖ్యం, దేవుని మాట కంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ముఖ్యం, వీళ్ళ డబ్బు వీళ్ళకు ముఖ్యం, దీనివల్ల వచ్చే క్రేజ్ వాళ్ళకు ముఖ్యం. అదే కదండి కనిపిస్తుంది మనకి. బైబిల్ ఏమో ఎద్దును చంపేసి దాని యజమాను కూడా మరణశిక్ష విధించాలి అని అంత కఠినంగా చెప్తుంటే, ఇదే ఆటల్ని స్పెయిన్ ప్రోత్సహిస్తుంది. స్పెయిన్ ఏ కంట్రీ అనుకుంటున్నారు? స్పెయిన్ అంటే క్రిస్టియన్ కంట్రీ, క్రైస్తవ దేశం. మరి క్రైస్తవ దేశం అయిన స్పెయిన్లో బైబిల్ చదివిన ఒక్కరూ లేరా? స్పెయిన్ క్రైస్తవ దేశం అయినప్పుడు, ఆ క్రైస్తవ దేశం బైబిల్లో కలిగిన దేశం అయినప్పుడు బైబిల్లో ఉన్న ఈ చట్టాన్ని ఆ దేశం చదవలేదా? చదివి ఉండుంటే, బైబిల్ ఆ దేశం గౌరవించి ఉండుంటే బుల్ ఫైట్ని ఎప్పుడో తన జాతీయ క్రీడగా తీసేసి ఉండాలి. అసలు ఆ దేశంలో అలాంటి ఆటలు జరగడానికి అది అనుమతి ఇవ్వకూడదు. కానీ క్రైస్తవ దేశమైనా మనుషుల ప్రాణాలు పోతున్నా దేవుని మాట లెక్కలేదు. లోకంలో ఉన్న అందరి వల్లే మేము ఏదో ఒకటి పెట్టుకోవాలని చెప్పి మనుషుల కేరింతలకి చూసి మనుషుల డబ్బుకు ఆశపడి దాన్ని ఆటగా పెట్టుకుంది, దాన్ని కొనసాగిస్తుంది ఇప్పటికీ. మరి ఇలాంటి దేశంపై దేవుని ఉగ్రత రగులుతుందా రగలదా అంటే ఖచ్చితంగా రగులుతుంది. మన కళ్ళ ముందు ఎవరైనా దెబ్బ తగిలి రక్తం కారితే మనం చూస్తూ సహించలేమే. అలాంటిది ఒక వ్యక్తిని ఒక జంతువు పొడుస్తుంది, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి రక్తం కారేటట్టుగా కొడుతున్నంటే ఇది చూసి ఈ బలెని చప్పట్లు కొడుతున్నారంటే వీళ్ళు మనుషులు అనాలా, ఏమనాలి వీళ్ళని? అంటే ఈ ఆటలు మనుషులకు ఎలా అయిపోయాయి అంటే ఒక పైశాచిక ఆనందంగా మారిపోయింది. ఆటలు, క్రీడలు మానసిక వికాసాన్ని కలిగించలే తప్ప పైశాచిక ఆనందాన్ని కలిగించేవిగా ఉండకూడదు. ఇదే కదా చెడు పనులు చేయటం వరకు ఎలా ఉంది బుద్ధిహీనులకి. ఆట, ఒక ఎద్దు ఒక మనిషిని చంపితే ఆట, ఒక మనిషి మరొక మనిషిని రక్తం కారేటట్టుగా కొడితే ఆట. ఎంతమంది అండి బాక్సింగ్ చేస్తూ ఈ WWF అని ఛానల్స్ ఉంటాయి కదా, అందులో ఒకరినొకరు గుద్దుకొని ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు లేవా? ఎంతమంది అదేమంటారు దాన్ని, వాళ్ళు ఆడే ఆ ప్రాంతంలో ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు బ్లాక్ బెల్ట్ సాధించడం కోసం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇదంతా దేవుని వల్ల జరిగిందైతే కాదు. అసలు ఇలాంటివి ఉండకూడదు మనుషుల్లో, ఇలాంటివి జరగకూడదు మనుషులని దేవుడు అనుకున్నాడు. అందుకే హెచ్చరించాడు మనందరినీ. రోమపత్రిక 13 అధ్యాయము 13 వచనం.
రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేక, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక అంటున్నాడు. ఇక్కడ ఆట అన్నాడు, అయితే ఆటలో ఏముండకూడదని చెప్తున్నాడు? అల్లరితో కూడిన ఆట. ఒక ఆట జరుగుతుంది అనుకోండి, ఆ స్టేడియం అంతా అల్లరి అల్లరి అల్లరి. ఆ అల్లరే కాదు, వీళ్ళ గొంతుతో చేసే కేకలే అల్లరి కాదండి, అక్కడ జరిగే ప్రతిదీ కూడా అల్లరే. దానివల్ల మహిమ లేదు, దానివల్ల మానసిక వికాసం లేదు, కానీ దానివల్ల ఏదో దుర్లాభం, దానివల్ల ఏదో ఒక దురాశ, ఇవే మనుషుల్లో ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక ఆట జరిగిందంటే దాని తర్వాత మళ్ళీ దాని వెనక ఎంతో మోసాలు, ఎన్నో హత్యలు, ఎన్నో మనకు తెలియని ఎన్నో కుట్రలు, ఇవన్నీ అల్లరికి సంబంధించినవి. వీటన్నిటిని ఏమన్నాడు? ఇవేవి మీలో ఉండకూడదు అని క్రైస్తవులుగా మనకు చెప్తున్నాడు. మరి వీటిని బైబిల్ కలిగిన క్రైస్తవ దేశాలు ఏమైనా దృష్టిలో పెట్టుకోగలుగుతున్నాయా? బైబిల్లో ఏముంటే మాకు ఎందుకులే, మేము అందరి దేశాలు ఎలా ఉన్నాయి, మేము కూడా గొప్ప స్థానం కోరుకుంటున్నాం, మాకు కూడా ప్రజల్లో గుర్తింపు కావాలి, ప్రపంచ దేశాలు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాయి తప్ప దేవుడు ఇలా చేయొద్దన్నాడు, అవి మాలో ఉండడానికి వీల్లేదని ఏ ఒక్క దేశం కూడా ఆలోచించలేకపోతుంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇప్పటి నుంచో ఉన్నవాళ్ళు. ఒకసారి ఒక మాట చూద్దాం బైబిల్ నుంచి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే మనుషులకు ఏం పని ఉందన్నమాట వీళ్ళకి అంటే, తిన్నారు, తాగారు, కూర్చున్నారు, ఇక తిన్నది అరగడానికి లేచారు. ఎందుకు? ఆడుటకు. అంటే మనిషికి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఆటలాడాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? మానసిక వికాసం పొందడానికే కాదు వీళ్ళు ఆటలాడేది. శుభ్రంగా కడుపు నిండా తిండుంది, తాగారు, కడుపు నిండా తాగారు, ఇంకా ఏముంది పని? చేయాల్సిన పని ఏమీ లేదు. కడుపు నిండిన తర్వాత, దాహం తీరిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారంటే ఇంకా ఆటలాడతారనమాట. అలా ఆటలాడిన వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును లేచి కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే తిని త్రాగి వచ్చిన శక్తితో, తండ్రి నువ్వు మాకు మంచి ఆహారాన్ని ఇచ్చావు దేవా, మా కడుపులను నింపావు, మా హృదయాలు ఉల్లాసంగా ఉన్నాయి, మా ఆకలి తీరడం వల్ల అని దేవుని స్తుతించాల్సిన వాళ్ళు దేనికి లేచారు? దేవుని మర్చిపోయి ఆటలాడడం మొదలుపెట్టారు. అలా ఆటలాడడం మొదలుపెట్టినప్పుడు చూసిన యెహోషువ గారు ఏం జరుగుతుంది అని కంగారు పడ్డాడు. ఇది మనకు 17వ వచనంలో కనిపిస్తుంది. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచి ఉండగా యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతుంది. అంటే ఈ ఆటల్లో మళ్ళీ మ్యూజిక్. అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియంలో చూడండి, చీర్ గర్ల్స్ అంటారు, వాళ్ళు ఉంటారు. ఒక 6 కొట్టినప్పుడు, 4 కొట్టినప్పుడు, ఏదైనా మంచి ఎవరైనా వాళ్ళు ఇంకొకరు ఓడిపోయినప్పుడు వీళ్ళు మ్యూజిక్ ప్లే చేయటం, వీళ్ళు ఆడటం. అంటే వీళ్ళ పని ఏంటంటే తినడం, తాగటం, ఆడుకోవటం, ఇంతే. ఇంకోటి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనం. ఫిలిష్తీయుల దేశంలో నుండి, యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమందంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండ్రి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? శుభ్రంగా తిన్నారు, తిన్న తర్వాత ఇంక ఏం చేయాలో తెలియక ఆటలు పాటలు. అంటే క్రీడాకారులు ఈరోజు దేశం మీద భక్తితో ఆడకుండా ఎదుటివాడి యొక్క డబ్బు కోసం ఆశపడి, వాడు నిజాయితీగా పనిచేయటం లేదు, డబ్బు సంపాదనే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగా దేశం కూడా ఏం చేస్తుందంటే, మీకు ఇన్ని కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నిధుల్ని క్రీడాకారుల యొక్క శిక్షణలకి, వారి యొక్క ఆహారాలకి ఖర్చు పెడుతుంది. ఇంకా వీళ్ళు శుభ్రంగా తిన్న తర్వాత ఏం చేస్తారు? తిని త్రాగి ఆడడానికి లేస్తారు. ఇలా ఆడడానికి లేవటం వల్ల దేవునికి ఏమైనా మహిమ కానీ ఘనత కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. పైగా
మనం ఈ దేశం ఇంత డబ్బు ప్రజలకు ఇస్తుంది, క్షమించండి, దేశం ఇంత డబ్బుని క్రీడాకారులకు ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే మనం కట్టిన పన్నుల్లో నుంచే. మనం ఉప్పు మీద పప్పు మీద కట్టే ప్రతి ట్యాక్స్ని అది ఏం చేస్తుందంటే, ఇదిగో మీరు కట్టిన దాంట్లో, మనం కట్టిన దాంట్లో నుంచి ఒక సైనికుడికి జీతాలు, మనం కట్టే దాంట్లో నుంచే ఇదిగో ఆటలకు కూడా డబ్బులు కేటాయిస్తుంది. దీనివలన దేశానికి కలిగిన లాభం ఏంటి? ఈరోజు దేశంలో ఎంతమంది ఆకలి చావులతో ఉన్నారు, దేశంలో ఎంతమంది నిలువ నీళ్ళు లేకుండా ఉన్నారు. వీరి కోసం ఏమైనా ఆలోచిస్తుందా? లేదు. మాకు పేరు కావాలి, మాకు పేరు కావాలి. ఇదే కదా ఈరోజు దేశాలు ఆలోచిస్తున్నాయి. మనుషులకు కడుపులో వాళ్ళ ఆకలితో రగిలిపోతుంటే ఎక్కడేమో వీరు తృప్తిగా తిని తాగి ఆడడానికి లేస్తున్నారంటే ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఆటలు అంత ముఖ్యమా? ఆలోచించండి. ఇంకా చెప్పాలి అంటే తిని తాగి ఆడడానికి లేచిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బైక్ రేసులు, కార్ రేసులు, ఇవి ఎంత గిరాకీ. ఇంకా హార్స్ రేసులు, గుర్రాల మీద పరిగెత్తడం, గుర్రాల మీద వేగంగా వెళ్తున్నప్పుడు స్వారీ చేస్తున్నప్పుడు ఎంతోమంది గుర్రాల మీద నుంచి పడిపోయి నడుము విరిగి జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కార్ రేసులో కారు అంటే అది ఏముందంటే ఇంకా వెళ్ళడం, ఇంకా తుక్కు నుజ్జు అయిపోయి కాలిపోయి చచ్చిపోవటం. బైక్ రేసులు కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే ఆటలు. దేవుడిచ్చిన విలువైన దేహాన్ని ఆటల పేరుతో కేవలం డబ్బు కోసం, కేవలం పేరు కోసం దేవుడిచ్చిన విలువైన దేహాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆలోచించండి. అన్నీ దేవుడిచ్చిన విలువైన దేహాన్ని తన పనుల కోసం వాడమని దేవుడిస్తే, ఈ లోకంలో ఉన్న ఆటలు ఆడటానికి, డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి శరీరాన్ని నుజ్జు చేసుకుంటున్నారంటే వీళ్ళని ఏమన్నారో చెప్పండి. పైగా శరీరం గాయపడుతుంది, కాలు చేతులు విరిగిపోతున్నాయి, ప్రాణాలే కోల్పోతున్నారంటే వీళ్ళు ఏమంటారు? ఇదంతా ఆట అండి, ఆటలేనండి, స్పోర్ట్స్ అండి, ఇవన్నీ క్రీడలండి అంటున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 18-19 వచనాలు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 18-19 వచనాలు. తెగులు, అమ్ములు, కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానము. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? తెగులు, అమ్ములు, కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువాడితో సమానం. అంటే చేతిలో ఉన్నది ఏదైతే అది విసిరేస్తారు కదండి పిచ్చోళ్ళు. వాళ్ళ చేతిలో రాయి ఉందా, కర్ర ఉందా, ఏముందో వాళ్ళు పెద్ద ఆలోచించరు. ఏది ఉంటే అది విసిరేస్తారు. వీళ్ళని వెర్రి వాళ్ళు అంటాం. వీళ్ళు ఏమేమి విసురుతారో మనుషుల మీద. తెగులు అంటే ఇక్కడ రోగాలు కాదు, తెగులు అంటే ట్రాన్స్లేషన్లో నిప్పు కణాలని ఉంది. ఇక అమ్ములు అంటే ఏం కాదు, అంబులు అంటే యారోస్, బాణాలు. కొరువులు అంటే మనిషికి హాని చేసే మారణాయుధాలు. ఇవన్నీ మనుషుల మీదకి విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత ఏమంటాడంటే ఇది ఆట అంటాడు. మనిషికి మతి స్థిమితం లేకుండా అతను ఏది పడితే అది విసిరితే వాడిని వెర్రివాడు అంటున్నారు ఈ లోకం. అదే మనిషి ఇంకొక మనిషిని గాయపరిచిన, అంటే మారణాయుధాలు విసిరినా, లేదంటే మనిషి మీదకి బాణాలు విసిరినా, వీళ్ళందరినీ ఏమంటున్నారు? క్రీడాకారులు అంటున్నారు. అంటే మనుషుల్ని దెయ్యం ఎలా చేసిందో చూసారా? మనిషికి హాని చేసే వాటిని మనిషి మీదకి విసిరేసి ఇది ఆట అంటున్నారంటే, మనుషులకు హాని చేసే వాటిని వాళ్ళ మీదకి కురిపించి ఇది క్రీడ అంటున్నారంటే ఇది ఏంటిది? దెయ్యం అందరినీ మాయలో పడేసింది. దెయ్యం అందరినీ మోసం చేస్తుంది. అదేం చేస్తుందంటే, మిమ్మల్ని అందరూ ఆడుకుంటున్నారని ఆటలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా, మీకు తెలియకుండా మీ ప్రాణాలు పోతున్నాయి, మీకు తెలియకుండా మీ కాలం హరణం అవుతుంది, దేవుడు మీకు ఇచ్చిన విలువైన దేహం మట్టి పాలైపోతుంది, ఇవేవి మీకు తెలియట్లేదు అని చెప్పి దెయ్యం గొంతులు వేస్తూ చూస్తుంది. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు అంటే ఖచ్చితంగా అపవాది వల్లనే కలిగింది. దేవుని పనిలో పరిగెట్టాల్సిన మనిషి ఆటల క్రీడా మైదానంలో వాడు పరిగెడుతున్నాడంటే ఏమనుకోవాలంటే పరుగు ఎత్తాలి. కానీ ఎక్కడ? నువ్వు ఇక్కడ కాదు పరిగెత్తాల్సింది, దేవునిలో కాదు పరిగెత్తాల్సింది. ఎన్ని మీటర్లైనా, ఎన్ని కిలోమీటర్లైనా సరే నువ్వు పరిగెత్తాలి. నువ్వు మంచి రన్నర్ అవ్వాలని చెప్పి ఎంతోమందిని రన్నర్స్గా మార్చింది. దేవునిలో కాదు, లోకంలో.
ఈ ఆటలు అనే ఒక్క పేరుతో ఈరోజు సమాజంలో ఎన్ని ద్రోహాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. ఈ సమాజం అర్థం చేసుకోగలుగుతుందా? అసలు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము? ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు, కానీ ఒక్కడే బహుమానము పొందుదరని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తడి. ఇక్కడ ఏదో మిమ్మల్ని పరిగెత్తమంటున్నారని క్రైస్తవులైన వాళ్ళందరూ రన్నర్స్ అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పరిగెత్తమంటుంది క్రీడా మైదానంలో కాదు. మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి అంటే మీరు దేనికోసమో పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి చెప్తున్నాడు. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు. ఈ లోకంలో పరిగెత్తే వాళ్ళు కానీ, ఈ లోకంలో గుద్దుకునే వాళ్ళు కానీ, ఈ లోకంలో బైక్ రేసులు, కార్ రేసులు, ఏ ఆటలైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉండే వాళ్ళంతా దేనికోసం పరిగెడుతున్నారో తెలుసా? దేనికోసం ఆడుతున్నారో తెలుసా? క్షయమైపోయే కిరీటం కోసం, క్షయమైపోయే బంగారు పథకాల కోసం, క్షయమైపోయే డబ్బు కోసం ఆడుతున్నారు. కానీ మనమైతే చూసారా, వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? అక్షయమైన కిరీటం ఒకటి ఉందని దానికోసం పరిగెత్తాలి. దానికోసం అతను తన శరీరాన్ని, తన ధనాన్ని, తన కాలాన్ని వ్యయం చేయాలి. కానీ ఈరోజు చేస్తున్నారు క్రైస్తవులైన వాళ్ళ పిల్లలే, ఏమండి మీ పిల్లలకి మేము క్లాసులు నేర్పుతామండి, వాక్యం నేర్పుతామండి, పంపించండి అంటే మా పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళారండి, ఈరోజు స్పోర్ట్స్ డే కదండి, మేము ఒక 15 days మేము స్పోర్ట్స్ పంపుతామని ఒక ఆమె చెప్తుంది. అంటే మీ పిల్లలు స్పోర్ట్స్ ఆడి మీకు ఏం తీసుకొస్తారు? ఒక కిరీటమా, ఒక మెడలా? అది మీకు చాలా. అంతే తప్ప అక్షయమైన కిరీటాన్ని పొందడానికి పరిగెత్తే ఆటలో మీ పిల్లలు పాల్గొనరా? మీ పిల్లల వాక్యాన్ని నేర్చుకోరంటే వాళ్ళకి ఈ లోకస్తులు ఎలాగైతే తమ పిల్లల్ని పెంచుకుంటున్నారో క్రైస్తవులైనా సరే వాళ్ళు కూడా వాటి వ్యామోహంలోనే పడిపోతున్నారు. మా పిల్లలు మంచి ఫుట్బాల్ బాగా ఆడతాడండి, మా అబ్బాయి కబడ్డీ బాగా ఆడతాడండి, వేరే దేశానికి వెళ్తాడండి, వేరే రాష్ట్రానికి వెళ్తాడండి అంటే క్రైస్తవులైన వాళ్ళు కూడా మీ పిల్లల్ని మీరు ఎందులో రాణించాలనుకుంటున్నారు? బాగా స్పోర్ట్స్ బాగా ఆడితే స్పోర్ట్స్ కోటాలో మంచి జాబ్స్ వస్తాయండి, మంచి సీట్స్ వస్తాయండి. ఇలాగే కదా క్రైస్తవులైన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అటువంటప్పుడు అన్యులకి క్రైస్తవులమైన మనకి ఏం తేడా ఉంది? దేవుని బాధ మనకి ఏం అర్థమైందా చెప్పండి? మనకేమన్నాడు? కాలమును పోనీయక సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. ఈ లోకమంతా దేవుడిచ్చిన విలువైన కాలాన్ని ఆటలని, పాటలని, దానికంటూ ఒక ప్రత్యేక శిక్షణ అని ఎన్నో డబ్బులు తగలబడుతున్నారు. అమ్మా నాన్నలు వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన పనిని పక్కనే పెట్టేశారు. అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడిపోతున్నారు. కానీ దేవుడిచ్చిన విలువైన సమయంలో నేనేం చేయాలి? ఈ దేహాన్ని నేను ఎలా దీన్ని నేను దేవుని పని కోసం మలుచుకోవాలనుకుంటున్నారా? ఒక కండల వీరుడు నేను ఎలాగైనా దేశానికి మంచి పేరు తీసుకెళ్ళి ఎన్ని గుడ్లు తింటాడు, ఎంత ఆహారాన్ని, ఎంత డైట్ని ఫాలో అవుతాడు. ఒక పరిగెత్తేవాడు తన కాళ్ళలో సత్తువు రావాలని ఎంత కిలోమీటర్లు ఇసుక బస్తలు వేసుకుని పరిగెడుతుంటాడు. ఒక షటిల్ ఆడేవాళ్ళు కానీ ఏదైనా మీరు చూడండి, ఏ ఆట ఆడేవాళ్ళైనా ఒక ఆటలో గెలవాలంటే చిన్న విషయం కాదు. దానికోసం ఎంతో శరీర సంబంధమైన సాధన చేస్తారు. అందులో వాళ్ళు దెబ్బలు తింటారు, అందులో వాళ్ళు రక్తం కారేలాగా ఎంతో శరీరాన్ని కష్టపడతారు. ఎందుకు ఇది శరీరాన్ని ఎంత కష్టపడుతున్నారు? కేవలం క్షయమయ్యే కిరీటం కోసమే కదా, క్షయమయ్యే ధనం కోసమే కదా. మరి క్రైస్తవులైన మనం ఈ శరీరాన్ని, సమయాన్ని, ధనాన్ని ఎవరి కోసం వెచ్చించాలి? క్షయమైపోయే కిరీటం కోసం, క్షయమైపోయే ధనం కోసం కాదు మనం చేయవలసింది, అక్షయమైన కిరీటం పొందడం కోసం. పౌలు గారు కూడా అందుకే పరిగెత్తారు. అందుకే అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని ఇక నీ మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది దేవుడు నాకు మాత్రమే కాదు కానీ ఎవరైతే దేవుని పనిలో ఉంటారో వాళ్ళకు కూడా దేవుడు ఇస్తాడని చెప్పారు. మరి ఇలాంటి పరుగు, ఇలాంటి క్రీడలో ఉన్నారా మనుషులు? మరి ముఖ్యంగా క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారా? లేరు. అసలు నిజం చెప్పాలి అంటే ఈరోజు లోక సంబంధమైన క్రీడల్లో మునిగిపోయిన వాళ్ళు, ఆటలో మునిగిపోయిన వాళ్ళు ఎందుకు తమ దేహాన్ని అంత కష్టపడుతున్నారంటే ఒక మంచి పేరు రావాలి, మా దేశానికి మంచి పేరు తేవాలి, ఈ లోకంలో
నేను ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. మరి మనం దేవుని నమ్మినప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా మనం మన శరీరాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలి, కష్టపడాలి, నేను దేవునికి మంచి పేరు తీసుకురావాలి. ఇలాంటి ఆలోచనలు క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నామా? ఇది మనలో ఉంటేనే మన పిల్లలకు మనం నేర్పించగలం, మన పిల్లల్ని మనం కాపాడుకోగలం, లోకపు బారిలో అపవాది మాయలో పడిపోకుండా. ఇటువంటి విషయాలను, జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇలాంటి జ్ఞానం మనం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్న 10 మంది మనోనేత్రాలైనా మనం కళ్ళు తెరిపించగలం. కనుక దేవుడు మనకిచ్చిన గర్భఫలాలని కానీ, దేవుడు మనకిచ్చిన సమయాన్ని కానీ మనం కాపాడుకోవాలి. అజ్ఞానులా మనం ఉండకూడదు. వాళ్ళేదో ఒలింపిక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ గొప్ప 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 వ్యక్తులండి మీరు అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ అజ్ఞానులు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని, వాళ్ళకి ఇచ్చిన దేహాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. కానీ దేవుని కోసం గొప్పగా బ్రతికే వాళ్ళే జ్ఞానులు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని పనికే ఉపయోగించే వారే జ్ఞానులు. అలాంటి జ్ఞానులుగా మీరు ఉండాలి అంటే ఇదిగో ఇలాంటి సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు దైవపరమైనవా, దేవునికి విరుద్ధమైనవా ఆలోచించి మన చుట్టూ ఉన్న సమాజానికి, మన బంధువులకు అందరికీ తెలియచేయాలి. ఈ క్రీడలు అంటున్నారే, దీనివల్ల ఏ లాభం లేదని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం బోధించాలి వాళ్ళకి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళట్లేదండి, మా పిల్లలు ఎవరిని చంపట్లేదని అనుకోకండి. వాళ్ళ చేతిలో ఈరోజు ప్రధానంగా ఉన్న ఆయుధమే మొబైల్. ఈ మొబైల్ ఫోన్ని మీ పిల్లలకి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే పిల్లలకి రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి ఎక్కువగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతే మళ్ళీ వారిని మనం దూరం చేయడం వాటిని కష్టం. అందుకే పిల్లలకి సమయం దొరికినప్పుడల్లా ఫోన్లు ఇవ్వకుండా, వాళ్ళు ఏడుస్తున్నారనో, అన్నం తినడం లేదనో వాళ్ళకి చేతికి ఫోన్స్ ఇచ్చి వాళ్ళని మన చేతులారా మనమే పాడు చేసుకోకుండా వాళ్ళకి దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యాలు అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళకి ఆటలు కావాలి అనుకుంటే బైబిల్కి సంబంధించిన విషయాలు అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఆటలు కనిపెట్టి ఇవ్వండి. ఇదిగో ఈ ప్రవక్త ఎవరు, ఇదిగో ఇలా చేసింది ఎవరు అని చెప్పి ప్రజల్లో ఒక మేల్కొల్పుని మనం తీసుకురావాలి. కనుక క్రీడలు మానసిక వికాసానికి, మానవ పతనానికంటే సమాజంలో, ప్రపంచంలో ఈ రోజున్న ప్రతి ఆట మనిషిని పతనానికి నడిపించేదిగానే ఉంది. ఎందుకంటే విలువైన సమయాన్ని మనిషి ఆటలకే కాలహరణం చేస్తూ, ఆటలకే కేటాయిస్తూ తనకు తెలియకుండా తానే అజ్ఞానిగా మారిపోతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. కానీ క్రైస్తవులైన మనం ఏం చేయాలి అంటే, మన పిల్లల్ని ముందుగా, ఎక్కడో ఉండరు కదండి, మన పిల్లల్ని ఇదిగో ఇటువంటి ఆటల బారిన పడిపోకుండా వారిలో చైతన్యాన్ని కలిగించి, వారిలో దైవజ్ఞానాన్ని పెంచి, ఇటువంటి వాటి జోలికి వాళ్ళు వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ మీ పిల్లల చేతికి మీరు ఇవ్వకూడదు. ఇది మీరు బాగా గమనించాలి. బ్లూ వేల్, పబ్జీ ఆడట్లేదండి మా బాబు అని అనుకోవచ్చు మీరు, కానీ కాదు. ఏది ఎప్పటికీ ఎలా దారి తీస్తుందో మనకు తెలియదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆటల విషయంలో, మీ పిల్లల విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాల సమయం విషయంలో జాగ్రత్త వహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. Thank you.